ఈరోజు గౌరవనీయులు పెద్దలు ఆంధ్ర రాష్ట్రానికే తెలుగువాడంటే ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి. ముఖ్యంగా ఇది తెలుగుదేశం పార్టీ అభిమానులకు అలాగే ఎన్టీఆర్ యొక్క కీర్తిని గత 40 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పంచిపెడుతున్న కార్యకర్తలకు ఒక పండుగ రోజు. ముఖ్యంగా ఎన్టీఆర్ అంటే మొదటగా గుర్తొచ్చేది సంక్షేమం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో పేదవాడు అనేవారికి సంక్షేమ పథకాలు ఇస్తే పేదలను హక్కు చేర్చుకోవచ్చనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలని యావత్ భారతదేశంలో ప్రవేశపెట్టిన రోజులవి. 1983లో ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన తర్వాత ఏ రాజకీయ నాయకునికి, ఏ సినిమా కథానాయకునికి దక్కని గౌరవం అనతి కాలంలోనే 3 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చున్న ఏకైక వ్యక్తి గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఈ రోజుటికి ఎన్టీఆర్ గారంటే గ్రామాల్లో నుంచి పట్టణాల వరకు, ఆ రోజు వృద్ధుల నుంచి ఈరోజు యువత వరకు ఒక మార్గనిర్దేశకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగు వాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొని పోతున్నారు. 6 పర్యాయాలు, 2 సార్లు ఎన్టీ రామారావు గారు, 4 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పేదవాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ తరఫున ఏర్పడిన ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి. ఆ రోజు ఎన్టీఆర్ గారు భారతదేశ ప్రధానమంత్రిని చేసిన ఘనత కూడా ఎన్డీఏలో ఆ రోజు ఎన్టీఆర్ గారు చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. అంటే తెలుగువాని యొక్క కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసిన ఘనత తెలుగు వాళ్ళకి దక్కింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీఆర్కే దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ 4వసారి కూటమి ప్రభుత్వంగా ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉంది. ఈ కార్యక్రమాలన్నింటినీ పొరుగు రాష్ట్రాలతో బేరీజు వేసుకుంటే ఈ తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో మెండుగా ఇస్తున్నాం. ఈ రోజుటికి కూడా భారతదేశంలో పెన్షన్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ గారికే దక్కుతుంది. ఆ రోజు ఎన్టీఆర్ గారు పెన్షన్ తీసుకొని వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదే పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ రోజు కిలో బియ్యం 2 రూపాయలకు ప్రవేశపెట్టింది భారతదేశంలో ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే అని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే ఎన్నో సంక్షేమాలు వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరి గుండె చప్పుడులో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ గారిని స్మృతులతో ఈరోజు తెలుగుదేశం పార్టీని ముందుకు మనందరం తీసుకొని పోతున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాం, ఆ రోజు ఎన్టీఆర్ గారు ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఈ రోజుకి కూడా మనం అదే సదుద్దేశంతో ముందుకు పోతున్నాం. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, చివరిగా మిగిలేది కార్యకర్తలే. తెలుగుదేశం పార్టీ యొక్క గుండె ధైర్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. 1983లో పార్టీ స్థాపించిన తర్వాత కేవలం 2 లక్షలుగా ఉన్న సభ్యత్వాలు ఈరోజు ఆయన మనముడైన లోకేష్ బాబు సారథ్యంలో 1,22,00,000 మంది సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ భారతదేశంలో ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం అని తెలియజేసుకుంటున్నాం. కేవలం పేదల యొక్క భవిష్యత్తే కాదు, రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి ఫలాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వాలు విధ్వంసం సృష్టిస్తే
ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఏ విధమైన విద్వేషాలు రెచ్చగొట్టకుండా కేవలం సంక్షేమం అవినీతి అనే నానుడితోనే ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇప్పటికే రాష్ట్రంలో సుమారుగా 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరుగుతూ వచ్చింది. ప్రతి ఒక్క రోజు టీవీలో చూస్తున్నాం, పేపర్లలో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక తెలుగు బిడ్డగా సింగపూర్ పోయినా, దావోస్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఎక్కడికి పోయినా కూడా తెలుగువారి పట్ల ఉన్న మమకారం, ఈ తెలుగు జాతిలో పుట్టిన మహానుభావుల యొక్క ఏదైతే దృఢ నిశ్చయాలతోనో వాళ్ళ పనితనంతోనే ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి. మనందరం కూడా మన బిడ్డల యొక్క భవిష్యత్తు కావాలంటే తెలుగుదేశం పార్టీ ఇంకో 10 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంలో ఉండాలి. కూటమే ఈ రాష్ట్రంలో పరిపాలన ఇస్తే తప్పకుండా మన బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుంటుందని తెలియజేసుకుంటూ, అలాగే ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ఈరోజు ఏ కార్యక్రమాలు అయితే చేపడుతున్నామో ఆ కార్యక్రమాలు కూడా ఇంకా ముందుకు తీసుకొని పోవాలి. ఈరోజు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు చూస్తున్నాం. ఈ రోజుటికే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 120 చిలుకు ఎన్టీఆర్ క్యాంటీన్లు మన రాష్ట్రంలో ₹5 భోజనం పెడుతున్నాం. ముఖ్యంగా మన నియోజకవర్గంలో అయితే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల యొక్క అండదండలతో రోజుకు 3 పూట్ల ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేసి ఏదైతే 4 లక్షల రూపాయలు మనం అన్నా క్యాంటీన్ ద్వారా కలెక్ట్ చేయదలుచుకున్నామో అది మనం ఫ్రీగా పెట్టి మనము అన్నా క్యాంటీన్ యాజమాన్యానికి ఇస్తున్నామంటే ఎన్టీఆర్ ఆ రోజు మనకు ఒక మంచి లక్ష్యంతో ఈ పార్టీని స్థాపించారు. ఈరోజు ఆ గొడుగు కింద పనిచేస్తున్న మనం కూడా ఒక చిరు కానుకగా మనం ఉడత సహాయంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. అలాగే రేపు రాబోయే కాలంలో కూడా ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువ నాయకులు లోకేష్ బాబు యొక్క సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇంకా 100 సంవత్సరాలు ఈ తెలుగు రాష్ట్రాన్ని ఏలాలి. తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి అన్న ఎన్టీఆర్ యొక్క వర్ధంతి సందర్భాన ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ రాయచోటి తెలుగుదేశం పార్టీ తరపున, మా కార్యకర్తల తరపున, ప్రజల తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ